వెల్కమ్ టు K6. నేను రవీందర్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎయిడ్స్కు గల కారణాలేంటి, వాటిని ఏ విధంగా నివారించుకోవాలి, ఎయిడ్స్ రాకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలను చర్చించడానికి మన K6 స్టూడియోకి విచ్చేశారు డిఎంహెచ్ఓ డాక్టర్ జె వెంకట్ గారు. వెంకట్ గారు, వెల్కమ్ టు K6 స్టూడియో సార్. నమస్కారం అండి, థ్యాంక్ యూ. రైట్ వెంకట్ గారు, అంటే ప్రధానంగా ఇవాళ ప్రతి సంవత్సరము డిసెంబర్ 1వ తేదీన మనం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. సో ఈ ఎయిడ్స్ అంటే ఏంటిది, ఈ ఎయిడ్స్ రావడానికి గల కారణాలు ఏంటి అని అన్నట్టు. ముఖ్యంగా ఎయిడ్స్ అనేది లెటర్స్, ఆల్ఫాబెటికల్ లెటర్స్ పరంగా చూసుకుంటే AIDS అంటే ఫుల్ ఫామ్ వచ్చి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అక్వైర్డ్ అంటే మనం సంపాదించుకున్నది, ఇమ్యూనో అంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ అంటారు దాన్ని. డెఫిషియన్సీ అంటే తక్కువ అయిపోవడము. సిండ్రోమ్ అనేక లక్షణాలతోటి కూడుకున్న దాన్ని మనము సిండ్రోమ్గా చెప్పుకోవచ్చు. సో అంటే అక్వైర్డ్ మనం సాధించుకున్నది, మన శరీరంలో రోగనిరోధక నాశనం చేసేది, తక్కువ చేసేది, అనేక లక్షణాలు కలగది. దాన్ని బట్టే మనం ఎయిడ్స్ అని దాన్ని అంటా ఉన్నాము. ఈ ఎయిడ్స్ అనేది HIV బారిన పడ్డటువంటి వ్యక్తులలో ఒక 10-15 సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో HIV అనగా హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది ఈ వైరస్ అనేది మన శరీరం మీద మనకు అనేక రకాలుగా వస్తుంది. దీనికి ముఖ్యమైన రకాలు ఏంటంటే మన సురక్షితం కానీ లైంగిక సంభోగాలు ఒకటి ముఖ్యమైన కారణం అది. ఆ తర్వాత ఇన్ఫెక్టెడ్ బ్లడ్, ఆ తర్వాత సిరెంజెస్ కూడా సురక్షితం కానీ నీడిల్స్, సిరెంజెస్. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ బ్లడ్, మనమైతే బ్లడ్ స్టెంట్, మనం కొంతసారి బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటాము. ఈ బ్లడ్ అయితే ఏదైతే టెస్ట్ చేయకుండా ఎక్కించుకుంటామో అటువంటి వాటి ద్వారా ఇది మనకు HIV అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మరి ఈ HIV అలాంటి సందర్భంలో వ్యాప్తి చెందినప్పుడు ఇది మొదటగా ఒక 10-15 సంవత్సరాలు మన శరీరం పైన పనిచేస్తూ ఉంటుంది. ఆ పీరియడ్ లోపల 10-15 సంవత్సరాల పీరియడ్లో ఇది HIV నుండి ఎయిడ్స్గా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ HIV నుంచి ఎయిడ్స్గా రూపాంతరం చెందే కాలం లోపల మనము మానవుడు దాదాపుగా నార్మల్గా ఉంటాడు. కొన్నిసార్లు చిన్న చిన్న మన జబ్బులకు గురి కావచ్చు. ఎప్పుడైతే మన శరీరంలోని రోగనిరోధక శక్తి అనేది పూర్తిగా నశించిపోతుందో ఆ ఎండ్ స్టేజ్, HIV యొక్క ఎండ్ స్టేజ్నే ఎయిడ్స్ కింద మనము పరిగణించవచ్చు. ఓకే, అంటే చాలామంది ఏంటంటే ఈ లైంగికమైనటువంటి ఒకరికంటే ఎక్కువతోని సంభోగం జరగడం ద్వారా ఈ ఎయిడ్స్ వ్యాపిస్తుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆలోచన ఉంటూ ఉంటారు. అంటే అంతేకాకుండా ఇవాళ మనం షేవింగ్ చేసుకునే దగ్గర కూడా, అంటే ఒకరికి ఉపయోగించినటువంటి బ్లేడ్ను ఇంకొకరికి ఉపయోగించడం కానీ, అక్కడ నీట్నెస్ లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఎయిడ్స్ వ్యాపించడానికి కారణాలు ఏమైనా ఉంటాయంటారా? ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనము ఒక విధంగా అదృష్టవంతులం. ఇప్పుడు HIV వైరస్ అనేది మన బ్లడ్లో ఉంది. ఏదైతే మనకు HIV వైరస్ సోకినప్పుడు అది బ్లడ్లో ఉంది, వజైనల్ ఫ్లూయిడ్స్లో ఉంటుంది, బ్రెస్ట్ మిల్క్లో ఉంటుంది, నోటి స్రావాల్లో ఉంటుంది. ఇది శరీరంలోని చెమటలో కానీ యూరిన్లో కానీ ఉండదు. కానీ దీనికి ఉన్న దేవుడు మరి ఈ విధంగా మనం రక్షించబడుతున్నామేమో. ఎందుకు అంటే HIV వైరస్ అనేది మన బ్లడ్ నుంచి మనం బయటికి, ఒకవేళ మన శరీరం నుంచి బ్లడ్ బయటకు వచ్చినప్పుడు 1 సెకండ్ లోపల అది బయట చనిపోతుంది. ఆ చనిపోవడం వల్ల మనము రక్షించబడతా ఉన్నాం. ఎందుకు అంటే ఇంతకు మీరు అడిగారు ఒక సమస్య, ఏమడిగారు, మనము మన సెలూన్ అంటే మన హెయిర్ కటింగ్ సెలూన్స్ లోపల మనం పోయినప్పుడు చాలాసార్లు మనకు వాళ్ళు కట్ చేస్తూ ఉంటే కూడా కట్ అయ్యే అవకాశాలు ఉంది. మరి ఆ బ్లేడ్ ద్వారా, అరక్షితమైన బ్లేడ్ ద్వారా రావచ్చు కదా చాలా మందికి అనేది మీరు అన్నారు ఇంతకుముందు. అలా చూసుకుంటే కనుక ఆ బ్లడ్ బయటకు వచ్చినప్పుడు జస్ట్ 1 సెకండ్లో వైరస్ చనిపోయే అవకాశం ఉంది బయట ఎన్విరాన్మెంట్లో అన్నప్పుడు, మనకు రొటీన్గా మీరు 1 సెకండ్ కాకముందు అయితే ఇంకొక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మనకు బ్లేడు రాదు. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మనము ఇమీడియట్గా రక్షించబడుతున్నాం. ఓన్లీ 1 సెకండ్ మాత్రమే బయట ఎన్విరాన్మెంట్లో వైరస్ బతుకుతుంది. కాబట్టి ఆ విధంగా మనకు ఒక రక్షణ లాంటిది ఉన్నది. లేకపోయి ఉంటే ఈరోజు మనము చాలా
ఈ ప్రపంచంలోని ఎందరో ప్రజలు హెచ్ఐవి వ్యాధికి గురి అయి ఉండేవాళ్ళు. యా. అంటే ఇవాళ హెచ్ఐవి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటారు ప్రధానంగా? అంటే ఈ హెచ్ఐవి అనే వైరస్ ద్వారా ఎయిడ్స్ వ్యాపిస్తుంది అని అంటారు కదా. హెచ్ఐవి వైరస్ సోకినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ప్రధానంగా ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా మనము హెచ్ఐవిని ఫస్ట్ సోకిన పీరియడ్ లోపల దెర్ ఇస్ ఎ విండో పీరియడ్ లాంటిది ఒకటి ఉంటుంది. 6 నెలలు రొటీన్ మనం చేసే ఈ చిన్న చిన్న టెస్ట్లకు అది బయటపడదు. అప్పుడు ఈ వ్యక్తి నార్మల్గా ఈరోజు నేను మీకు ఎలా కనిపిస్తున్నానో అలాగే హెచ్ఐవి పేషెంట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళు పాజిటివ్గా ఉంటాడు కానీ ఎలాంటి లక్షణాలు లేకుండా హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ అది కనుక స్లోలీ బై పీరియడ్ వచ్చేసరికి ఏమైపోద్దంటే మన శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గుతూ పోతుంటే, ఎప్పుడైతే రోగనిరోధక శక్తి మీకు తగ్గుతూ పోతుంటుందో అప్పుడు ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్, ఈరోజు బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, టీబీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇతరత్ర జబ్బులు అనేటివి మనల్ని అటాక్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన మీద ఒక శత్రువు దాడి చేశాడు అనుకోండి, ఆ శత్రువుని ఎదుర్కోవడానికి మనలో శక్తి కావాలి. వాడు ఒక దెబ్బ మన చెంప మీద కొట్టినప్పుడు వాడిని మినిమం దెబ్బ మనం కొట్టడానికో లేకుంటే ఆ చైన్ ఆపడానికో మనకు శక్తి కావాలి. మరి ఆ శక్తి కనుక మనలో లేనప్పుడు ఏమైపోతుంది, ఆ వ్యక్తి మనల్ని కొట్టేస్తాడు. ఇదే ఈ ప్రాథమిక సూత్రమే ఈ హెచ్ఐవి వైరస్లో కూడా ఇమిడి ఉంది. హెచ్ఐవి వైరస్ మనల్ని అటాక్ చేసింది, అప్పుడు దాన్ని తట్టుకోవాల్సిన శక్తి ఏంది, మన ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి. ఈ వైరస్ ఏం చేస్తుంది, మన లోపల రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి ఆ బయట ఉన్నటువంటి నార్మల్గా మనం తట్టుకునే ఏదైతే తట్టుకోవడానికి బ్యాక్టీరియాలు, ఫంగస్లు మన చుట్టూ చాలా చోట్ల ఉంటాయి. అవి మన మీద దాడి చేసినప్పుడు ఈ రోగనిరోధక శక్తి దాన్ని అటాక్ చేస్తుంది. అలాంటి వ్యవస్థను ఇది చంపేస్తుంది. కాబట్టి ఇతర రోగాలు అనేటివి మనల్ని ఈజీగా మన మీద అటాక్ చేస్తాయి. ఆ అటాక్ చేసినప్పుడు మనం తట్టుకోలేని స్టేజ్ ఉంటుంది. కాబట్టి మనం వేరే జబ్బులు మనల్ని గురి చేస్తూ ఉంటాయి. దానికి ఉదాహరణకి ఏంటి, టీబీ మనల్ని త్వరగా వచ్చేస్తుంది, చర్మ వ్యాధి సంబంధించిన రోగాలు త్వరగా వచ్చేస్తాయి, క్యాన్సర్ త్వరగా వచ్చేస్తాయి. కాబట్టి ఏంటంటే బేసిక్గా ఈ హెచ్ఐవి వైరస్ మనకు చేసేది రోగనిరోధక వ్యవస్థను సన్నగిల్ల చేయడము, లేకుంటే అటాక్ చేయడము, దాన్ని చంపేయడం, ఈ విధంగా పనిచేస్తుంది. రైట్. అంటే ఈ నోటిపూత కానీ, చర్మ వ్యాధులు, నీరసం, నీల విరేచనాలు, ఆకలి లేకపోవడం, అలసట, బరువు కోల్పోవడం, ఇవన్నీ కూడా హెచ్ఐవి యొక్క లక్షణాలని పేర్కొనొచ్చు మనం. ఇవన్నీ మీకు ఈ లక్షణాలన్నీ స్వతహాగా హెచ్ఐవి లక్షణాలు అనొచ్చు మనం. ఎందుకంటే ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క జబ్బుకు సంబంధించింది. నీల విరేచనాలు అంటున్నాం, నీల విరేచనాలు బేసిక్గా ఇంకొక జబ్బుకు సంబంధించింది, గ్యాస్ట్రోఎంటరైటిస్ సంబంధించిన జబ్బుకు సంబంధించింది. మనకు శక్తి తక్కువ ఉంది కాబట్టి అవి మనల్ని అటాక్ చేసినాయి. ఆ లక్షణాలే హెచ్ఐవి వ్యాధి లక్షణాలు కూడా మనం చెప్తా ఉన్నాం. చర్మ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. చర్మ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఏంది, ఫంగస్ల వల్ల వస్తూ ఉంది. ఈ రొటీన్గా ఫంగస్ తట్టుకునే శక్తి మన శరీరంలో ఉంది. ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు హెచ్ఐవి వ్యాధి లక్షణాల కింద మారిపోతూ ఉన్నాయి. టీబీ జబ్బుకు సంబంధించిన లక్షణాలు ఏది 10% బరువును కోల్పోవడం కావచ్చు, సాయంత్రం పూట మనకు ఫీవర్ వచ్చినట్టు కావచ్చు, ఆకలి మందగించడం కావచ్చు, దగ్గు రావడం కావచ్చు, జ్వరం రావడం కావచ్చు, ఇవన్నీ లక్షణాలు ఏంటి, ఎప్పుడు టీబీకి సంబంధించిన లక్షణాలన్నీ హెచ్ఐవి లక్షణాలుగా మారిపోతున్నాయి. అంటే మనల్ని ఏదైతే జబ్బు అటాక్ చేస్తుందో ఆ జబ్బుకు సంబంధించిన లక్షణాలన్నీ కూడా హెచ్ఐవి లక్షణాల కిందకు మారిపోతూ ఉన్నాయి. ఓవరాల్గా మనం హెచ్ఐవి లక్షణాలు వీటిని ఎప్పుడు అంటాము అంటే, మనకు రొటీన్గా ఇప్పుడు మీరు చెప్పారు నీల విరేచనాలు 10 నీల విరేచనాలు వస్తూ ఉన్నాయి. నీల విరేచనాలు మామూలుగా మనకు శక్తి ఉన్నప్పుడు ఏమైందండి, శక్తి ఉన్నప్పుడు మనం మందులు తీసుకోగానే తగ్గిపోద్ది. లేదు మీరు కొబ్బరి బోండం నీళ్ళు తాగండి, లేకుంటే మీ ఓఆర్ఎస్ ద్రావణం త్రాగండి, ఇంట్లో గంజి తాగండి అనుకున్నప్పుడు ఏమైపోతుంది, అవి తగ్గిపోతాయి నార్మల్గా. కానీ హెచ్ఐవి బారిన పడ్డ వ్యక్తికి అవి తగ్గిపోవు, అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడే అంటే మీకు మందులకు తగ్గడం లేదు, 10 రోజుల కంటే మించి డయేరియా ఉంటున్నది, టీబీ అనేది అటాక్ చేసింది, టీబీ లక్షణాలు మన లోపల వస్తున్నాయి, కానీ టీబీ మనం తగ్గడం లేదు. దానికి కారణం ఏంటి అంటే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ తగ్గింది. దాన్ని పెంచితే కానీ తగ్గదు. ఈ లక్షణాలన్నీ ఇతర జబ్బుల లక్షణాలన్నీ హెచ్ఐవి లక్షణాల కిందకి ఎప్పుడు మారుతున్నాయి అంటే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ తగ్గింది కాబట్టి ఆ లక్షణాలు దీని లక్షణాలుగా అవుతున్నాయి. అవి రొటీన్గా ఆ మందులు పెట్టినా తగ్గవు. మీకు మన హెచ్ఐవికి సంబంధించిన ఎయిడ్స్కి సంబంధించినటువంటి మందులు పెట్టి దాన్ని పెడుతూ మంచి ఆహారం తీసుకుంటే తగ్గుతాయి. కానీ మామూలుగా మీకు నీల విరేచనాలు వచ్చినాయి దానికి సంబంధించిన మందులు పెట్టంగానే మాత్రం అవి తగ్గిపోవు. కాబట్టి మనం వాటిని హెచ్ఐవి లక్షణాల కిందకి పరిగణిస్తూ ఉన్నాము. లేకుంటే ఏమనుకుంటాం మనము, ఇవి నీల విరేచనాలు మామూలే అనుకుంటాము. కానీ నీల విరేచనాల మందులు ఇచ్చినప్పుడు మరి తగ్గుతున్నాయా, లేదు. అంటే దేర్ ఇస్ సమ్ అదర్ రీజన్. ఆ సమ్ అదర్ రీజన్ ఏంది, మనం అలాంటప్పుడు మనం పరీక్ష చేయాలి, హెచ్ఐవి పరీక్ష
చేయాలి. అప్పుడు నీకు బయటపడుతుంది. ఇన్ని రోజులు నీకు బయటపడలేదు, ఈ లక్షణాలు ఇంకొన్ని రోజులు కలుపుతూ ఉంది, ఏదో సమ్ రీజన్ ఉంది అనుకుంటే మనము డెఫినెట్లీ మనం హెచ్ఐవి పరీక్ష చేయాలి. ఆ హెచ్ఐవి పరీక్ష చేసినప్పుడు ఇవి మనకు బయటపడతా ఉంటాయి. ఓకే, రైట్. అంటే హెచ్ఐవి అనేది ప్రధానంగా ఆఫ్రికా ఖండంలో దాన్ని కనుగొనడం జరిగింది. సో అమెరికా అప్పటి 1995లో దీన్ని ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. అంటే అగ్రదేశాలలో విడిగా శృంగారం ఉండేటువంటి అగ్రదేశాలలో కంటే సాంప్రదాయమైనటువంటి భారతదేశంలో ఈ హెచ్ఐవి అనేటువంటిది ఎక్కువ మందికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? మీ వైద్యులు దీనికి సంబంధించి ఏ కారణాన్ని చెప్తున్నారు? అంటే ఇవాళ రక్త మార్పిడి వల్ల వస్తుందా, లేదా షేవింగ్ అనేటువంటి దాని వల్ల వస్తుందా, లేదా విచ్చలవిడి శృంగారం ద్వారా వస్తుందా? దీన్ని ఏ విధంగా పరిగణిస్తున్నారు? వైద్యుల యొక్క ఇన్వెన్షన్స్లో కనుగొన్నది ఏంటిది అంటే ప్రధానంగా? ముఖ్యంగా ఈరోజు ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారిపోయింది. మనకు రాకపోకలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వచ్చేస్తూ ఉన్నాయి. ఎక్కడో ఉన్నటువంటి జబ్బు అనేది ఇక్కడికి రావడం అనేది చాలా ఈజీ. సో ఈరోజు మనం ప్రపంచ దేశాల్లో విచ్చలవిడి శృంగారం ఉండొచ్చు. అది దానికి ముఖ్యమైన కారణం విచ్చలవిడి శృంగారమే. అరక్షితమైన లైంగిక విధానాలు, యానల్ సెక్స్ కావచ్చు, ఓరల్ సెక్స్ కావచ్చు, డిఫరెంట్ మెథడ్ కావచ్చు. ఈ సురక్షితంగా అనేటువంటి లైంగిక పద్ధతుల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. మరియు ఇంతకుముందే చెప్పాం మనము ఇన్ఫెక్ట్ అయినటువంటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ, ఇన్ఫెక్ట్ అయిన నీడిల్స్ కానివ్వండి, ఇటువంటి ద్వారా కూడా వస్తూ ఉంది. మరి ఈ విధానాలన్నీ ఎక్కువగా మనం ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి, ఇండియా కంట్రీస్లో ఇక లేవు కదా. మన దేశం మనం ఏమనుకున్నాము, మనం ఎంతో సనాతన సాంప్రదాయాలతో ఉన్న మన దేశంలో మరి ఇది ఎందుకు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది? మన దేశంలో మరి ఎక్కువగా దీన్ని పరదా సిస్టమ్ అనొచ్చు మన కల్చర్ను. ఎందుకంటే మనది ఎక్కువగా విచ్చలవిడి శృంగారం అనేది బయట దేశాల్లో సెక్స్ అనేది అక్కడ ఒక తప్పు కాదు. మనం దాన్ని ఏ విధంగా మనము విధి విధానాలు పాటిస్తున్నాం అనేది అక్కడ ముఖ్యమైన ఇష్యూ. కానీ మన దేశానికి వచ్చేసరికి మనకు చాలా కట్టుబాట్లు ఉన్నాయి. మనము పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడలేరు. మనం వాట్ ఈజ్ సెక్స్ అంటే కూడా మనం పిల్లలకు చెప్పలేము. మన కుటుంబ వ్యవస్థ ఆ విధంగా ఉంది. మనకు సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి, మన కట్టుబాట్లు చాలా ఉన్నాయి. అందుకే మన సిస్టాన్ని ఏమంటారంటే పరదా సిస్టమ్ అంటారు ఇండియన్ కంట్రీస్లో, మన భారతదేశం లోపల. మరి ఎన్నో కట్టుబాట్లను వాటిని అధిగమించి ఎందరికో మనము ఒకసారి హెచ్ఐవి అంటే ఏంది చెప్పాలి అంటే అంత ఈజీ కాదు. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు మన కాలంలో ఫస్ట్ మనము ఎయిడ్స్ అనేది వచ్చినప్పుడు, ఫస్ట్ మన భారతదేశంలో ఎయిడ్స్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఏ విధంగా దీన్ని అందరికీ చెప్పడానికి చాలా సెన్సిటివ్ ఏరియా ఇది మన భారతదేశం లోపల. ఎలా చెప్పాలి? పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు, ఏ విధంగా సెక్స్ గురించి మాట్లాడాలి? అలాంటప్పుడు మనం ఏం చేశామంటే అప్పుడు ఒక వర్డ్ వచ్చింది, బ్రేక్ ద సైలెన్స్. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించండి, లేకపోతే మనము చాలా డేంజర్ జోన్లోకి పడిపోబోతున్నాము అనేది ఇంతకుముందు వచ్చింది. మీరు సొమాలియా కంట్రీని కనుక చూసినట్టయితే, ఆఫ్రికా ఖండంలోని సొమాలియా కంట్రీని కనుక చూసినట్టయితే అక్కడ ఒకసారి మీకు గూగుల్లో కానీ ఎక్కడైనా చూడండి, కొందరు పిల్లలు ప్లస్ వృద్ధులు వీళ్ళు మాత్రమే కనిపిస్తారు. బక్క చిక్కిన దేహాలతోటి కనిపిస్తూ ఉంటారు. ఎందుకు మరి ఈ పిల్లలు వృద్ధులే కనిపించారు అంటే, పిల్లలు వృద్ధులు కనిపిస్తే దాని అర్థమైంది, ఆ రోజు మనం సంపాదించే గ్రూప్ ఎక్కువగా అయితే ఏదైతే ఉందో ఈ గ్రూప్ అనేది హెచ్ఐవి బారిన పడ్డది. వాళ్ళు చనిపోవడం జరిగింది. వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తులు పిల్లలు వృద్ధులు. ఈ పిల్లలు వృద్ధులు ఉండినప్పుడు వీళ్ళు ఏమైనా సంపాదించే గ్రూపా? కాదు, సంపాదించే వ్యక్తుల పైన ఆధారపడ్డ గ్రూపు. అలాంటి సంపాదించే వ్యక్తులు లేనప్పుడు, నేషనల్ జీడిపి అనేది మనకు తగ్గిపోతున్నప్పుడు, ఇన్కమ్ సోర్సెస్ లేనప్పుడు ఏమైపోతుంది? ఈ డిపెండ్ అయినటువంటి వ్యక్తులు బక్కజిక్క దేహాలతోటి చనిపోవడానికి అవకాశాలు ఉన్నది. నేషనల్ జీడిపి పడిపోయినప్పుడు ఇమీడియట్గా మనకేమైపోద్ది? సంపాదన లేదు కంట్రీ లోపల, దేశం యొక్క ఆర్థిక వనరులు తగ్గిపోతాయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి అప్పుడు ఆ విధంగా చూసినప్పుడు ఎయిడ్స్ పైన యుద్ధం చేయాలి. ఎయిడ్స్ పైన యుద్ధం చేయాలంటే మన సనాతన సాంప్రదాయం లాంటి భారతదేశం లాంటి సిస్టమ్ లోపల ఇది చాలా కష్టసాధ్యమైన పని. అందుకోసమనే మన సిస్టమ్స్ కాదు, మనం కంపల్సరీ మన పిల్లలతోటి మనము సెక్స్ గురించి మాట్లాడాలి, ఇది ఏ విధంగా వస్తుందో అందరికి విరివిగా చెప్పాలి అనే ఉద్దేశంతో బ్రేక్ ద సైలెన్స్ అనే సెంటెన్స్ వచ్చింది. అప్పటి నుంచి మనం విరివిగా మాట్లాడుతూ ఉన్నాం. ఒకప్పుడు 5.25 ఉన్నటువంటి హెచ్ఐవి వ్యాప్తి చెందే రేటు ఈరోజు 1.05కి పడిపోయింది. ఎందుకు అంటే మన దేశంలో మనం సైలెన్స్ను బ్రేక్ చేశాం, నిశ్శబ్దాన్ని భంగపరచాం, అందరితోటి సెక్స్ గురించి మాట్లాడడం జరుగుతూ వస్తుంది. ఈరోజు ఎయిడ్స్ ఏ విధంగా వస్తుందో చిన్న పిల్లలకు, ఈరోజు టీనేజ్ పిల్లలకు కూడా మనము వాళ్ళని అడిగితే చెప్తా ఉన్నారు. వాటి ఎయిడ్స్ అంటే చెప్తున్నారు, వాటి హెచ్ఐవి అంటే ఏందో చెప్తా ఉన్నారు, ఎయిడ్స్ ఏ విధంగా సోకుతుందో చెప్తా ఉన్నారు. కానీ ఇంకా కూడా ఇది వేరుగా వ్యాప్తి చెందుతూ ఉన్నది. మరి దానికి మనం ఇంకా కూడా దాన్ని
ఎక్కువగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఎక్కువగా ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంతకుముందు మీరు అన్నట్టు ఎయిడ్స్ డేను 1987 ముఖ్యంగా 1988 నుంచి వరల్డ్స్ ఎయిడ్స్ డే అనేది జరుపుకోవడం ప్రారంభించాం. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ముందు అనుకున్నది ఏమిటి, హెచ్ఐవి అనేది సోకుతుంది, దీన్ని అరికట్టాలి అనుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, సరే హెచ్ఐవిని మనం అరికట్టడానికి చాలా సాధనాలు ఎన్నుకున్నాం. మనం దీనికి ఎక్కువగా మందులు లేవు కాబట్టి విరివిగా ప్రచారం చేయడమే ఇంపార్టెంట్ అని అనుకున్నాం. ఆ విధంగా విరివిగా ప్రచారం చేయడం కూడా మనం ప్రారంభించాం. ఎప్పుడైతే విరివిగా ప్రచారం చేయడం సంభవించినప్పుడు ఏమైపోయిందంటే హెచ్ఐవి సోకిన వ్యక్తులను మనము దూరంగా చూడడము, వారి గురించి చెడుగా మాట్లాడుకోవడము, వారిని దూరంగా పెట్టడము, అంటే ఒక మానవత్వానికే ఒక మచ్చ తెచ్చేలాగున వారి పట్ల బిహేవ్ చేయడం కూడా జరిగింది. అందుకోసమే 1988 నుంచి ఏం చేశారంటే సపోర్ట్ చేద్దాం వాళ్ళకు మన దీంట్లో సమాజంలో బ్రతకనిద్దాం అనే ఉద్దేశంతో కన్సాలిడేట్ చేసి మనం వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళని హ్యాపీగా మన సమాజంలో బతికే ఉద్దేశంతో 1988 నుంచి వరల్డ్స్ ఎయిడ్స్ డేను ప్రారంభించడం జరిగింది. ఇది వివిధ కంట్రీలలో ఏ విధంగా ఉందంటే కొన్నిసార్లు వివిధ ఎయిడ్స్ మాసంగా కూడా అంటే మాసాలుగా కూడా చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా 1980 నుంచి డిసెంబర్ 1 వరల్డ్స్ ఎయిడ్ డేగా పెట్టుకోవడం జరిగింది. రైట్ వెంకట్ గారు, 1981 నుంచి 1997 వరకు చూసినట్లయితే 2,10,00,000 మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఎయిడ్స్ బారిన పడి చనిపోవడం జరిగింది. అంటే ఇటువంటి వ్యాధికి తగ్గించుకోవడానికి కానీ దీన్ని రూపుమాపడానికి కానీ ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా దీనిపైన ఏమైనా పరిశోధనలు జరుగుతున్నాయా? అంటే 2,10,00,000 మంది దీని బారిన పడ్డారు. భారతదేశంలో కూడా ప్రధానంగా చూసినట్లయితే గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనమే మొదటి స్థానంలో ఉన్నాం ఎయిడ్స్లో కూడా. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? దీనికి ఇంకా ప్రివెన్షన్ ఏమైనా ఉందని భావించవచ్చా? ఇప్పుడు ముఖ్యంగా చాలా మంది చనిపోయారు. దానికోసమే మనము ముఖ్యంగా మనకు తెలుసు సురక్షితం కానీ లైంగిక విధానాల వల్ల వస్తుంది. ఎప్పుడైతే సురక్షితం కానీ లైంగిక విధానం వల్ల వస్తుందో మరి ఏం చేసుకోవాలి, మనము సురక్షితమైనటువంటి లైంగిక పద్ధతులు ఎన్నుకోవాలి. సో ఏ విధంగానూ మనము ప్రచారం చేస్తూ ఉన్నాము, యాక్టివిటీస్ ఐఈసీ యాక్టివిటీస్ ఎక్కువగా చేశాం. ఎందుకు, హెచ్ఐవి ఏ విధంగా వస్తుంది, హెచ్ఐవి వచ్చే లక్షణాలు ఎక్కడ ఉన్నాయి, హెచ్ఐవి అంటే ఏంటిది అనేది ఎక్కువగా మాట్లాడడం చేస్తూ ఉన్నాం. మనము ఈ ఎక్కువగా చేస్తున్నప్పుడు కొన్ని హెచ్ఐవి ఎక్కువగా ఎవరికి సోకే అవకాశం ఉంది, యువకులకే ఎక్కువగా సోకే అవకాశం ఉంది. ఎందుకు ఈ యువకులకే ఎక్కువగా సోకుతుంది అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పురుషుడికి స్త్రీకి ఏంటంటే దీనిపైన ఒక అవగాహన వస్తుంది, ప్లస్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అయ్యో నేను ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, సురక్షితమైన లైంగిక పద్ధతులను వాడాలి అనేది వస్తుంది. కానీ ఇది యువకులకు వచ్చేసరికి ఏమైపోతుందంటే అక్కడ వారికి ఎక్కువగా అవగాహన రాహిత్యం ఉంటుంది. వారు టీనేజ్లోకి వస్తూ ఉంటారు. అప్పుడే హార్మోన్స్ అనేది వాళ్ళ బాడీ లోపల ప్రవహిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏది డిసైడ్ చేయలేని స్టేజ్లలో ఉంటారు. ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఏదైనా చేయాలి అనే దీంట్లో ఉంటారు. కాబట్టి అలాంటి సందర్భంలో వాళ్ళకు గనుక మనం ఎయిడ్స్ ఈ విధంగా వస్తుంది అని చెప్పడం వల్ల, ప్లస్ ఎంతమంది మనం కొంత చెప్పినా కొందరు దాన్ని ఏంటంటే కంట్రోల్ చేసుకునే స్టేజ్లో ఉండరు. కాబట్టి మనము సేఫ్ సెక్స్ అంటే ఏంటిది, ఈ సేఫ్ సెక్స్ విధానాలు ఏంటి అనే దాన్ని మనము ఏదైతే వ్యక్తి సాధనాలు ఉన్నాయో వాటిని కూడా విరివిగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ నిరోధ గురించి కూడా మనము భారత ప్రభుత్వము ఈ నిరోధ గురించి తీసుకొచ్చి మరియు ప్రతి మన బస్ స్టేషన్లలో కావచ్చు, పెట్రోల్ బంకులో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, పోస్ట్ ఆఫీసుల్లో కావచ్చు, ఏవైనా ఆసుపత్రుల్లో బయట కావచ్చు, ఎక్కడైనా విరివిగా దొరికేలాగున ఏర్పాటు చేయడము జరిగింది. ఈ విరివిగా దొరికేదాన్ని అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ సురక్షితం కాని లైంగిక విధానాలు అవలంబిస్తూ ఉన్నాము అలాంటి సమయంలో నిరోధ్ యూజ్ చేయడం అనేది కంపల్సరీ. ఓకే, రైట్. అంటే వెంకట్ గారు, మీరు జిల్లా వైద్యాధికారిగా ఉన్నారు. అంటే ఎయిడ్స్ కంట్రోల్ కోసం మన జిల్లాలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు, దాని గురించి ఏమైనా చెప్తారా? అదేవిధంగా ఎయిడ్స్తో బాధపడే వారికి ప్రత్యేకంగా ఏమైనా సదుపాయాలు ఉన్నాయా? మరి దాదాపుగా మన జిల్లా లోపల మనము ప్రతి గర్భిణీ స్త్రీకి ఎయిడ్స్ పరీక్ష చేస్తూ ఉంటాం. ఈ ఎయిడ్స్ పరీక్షలు అనేది దాదాపు మన టార్గెట్ ఒకటి ఎవ్రీ ఇయర్ 10 నుంచి 12,000 వరకు మనం పెట్టుకుంటూ ఉంటాం. దాదాపు ఇంతవరకు మరి కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఆ టార్గెట్ని మనము రీచ్ అవుతూ ఉన్నాం. మరి అందులో పరీక్షలు చేస్తూ ఉన్నప్పుడు మనకు ఇంతవరకు మనం పరీక్షలు చేస్తే మన జిల్లా లోపల
ఇంతవరకు 743 మందిని పాజిటివ్గా గుర్తించడం జరిగింది నిజామాబాద్ జిల్లా లోపల ఈ సంవత్సరం. అంటే గర్భిణీ స్త్రీలు కాదు, గర్భిణీ స్త్రీలలో కేవలం 22 మందినే మనము పాజిటివ్గా గుర్తించడం జరిగింది. కానీ ఓవరాల్ జనరల్ పాపులేషన్లో మన నిజామాబాద్ జిల్లాలో ఇంతవరకు వచ్చి 743 మందిని పాజిటివ్గా గుర్తించడం జరిగింది. ఈ పాజిటివ్గా గుర్తించిన తర్వాత మనం చేస్తున్న విషయాలు ఏంటంటే వారికి మనము బ్లడ్ టెస్టులు చేయడమే కాదు, కన్ఫర్మేషన్ టెస్టులు చేస్తూ ఉంటాం. ప్లస్ వారిని మనము ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు, మన ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా వాటిని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఈ ఫాలోఅప్ చేసే కార్యక్రమంలో మేము CD4 కౌంట్ అనే టెస్ట్ కూడా ఒకటి చేస్తూ ఉంటాం. ఈ CD4 కౌంట్ అంటే మన శరీరంలో ఉంటుంది రోగనిరోధక శక్తిలో తెల్ల రక్త కణాలు ఉంటాయి, మనకు అవి హెల్పర్ సెల్స్ అంటాము. వాటిని మనము రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటాం. ఎవరైతే HIV సోకిన వ్యక్తి ఉంటాడో వాళ్ళందరినీ రెగ్యులర్గా మానిటర్ చేస్తాము. ఆ రెగ్యులర్గా మానిటర్ చేసే కార్యక్రమంలో ఎప్పుడైతే ఆ CD4 కౌంట్ అనేది 350కి వస్తుందో వారికి యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ART ట్రీట్మెంట్ అనేది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ART ట్రీట్మెంట్ అనేది పెట్టే క్రమంలో మనకు ఈరోజు ఆ విధంగా మరి దాదాపుగా 5089 మంది ART ట్రీట్మెంట్లో ఉన్నారు మన నిజామాబాద్ జిల్లాలో. 5089 మందికి మనం ART ట్రీట్మెంట్ మీద పెట్టాం. ఇలా ART ట్రీట్మెంట్ మీద పెట్టిన వ్యక్తులకు మనకు వారికి సరైన పోషకాహారం కూడా కావాలి. మరియు వారికి కొన్నిసార్లు జీవనాధారం ఉండదు. కొంత సొసైటీ వారిని HIV పేషెంట్ ఒకవేళ బయటకు వచ్చినప్పుడు ఏమైపోద్ది అంటే సొసైటీ HIV పేషెంట్ అని వారికి ఉద్యోగం ఇవ్వకపోవడం అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తుందంటే మన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉందంటే వారికి 1000 రూపాయల మన ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు 1000 రూపాయల పారితోషికం కూడా ఇస్తూ ఉంది. అది ATM కార్డ్స్ ఇస్తారు వాళ్ళకు. ఆ ATM కార్డ్స్ తోటి వాళ్ళే డ్రా చేసుకునే విధంగా కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొందరికి బస్ పాస్, ఉచిత బస్ సౌకర్యం కూడా బస్ పాసులు కూడా కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి అంత్యోదయ కార్డ్స్ కూడా బియ్యం వచ్చేలాగున కూడా గవర్నమెంట్ మరి చేస్తూ ఉంది. ఓకే, ఉండండి సార్ ఒక్క నిమిషం. అయితే తప్పకుండా ప్రజలు వీటిపైన అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వెంకట్ గారు అన్నట్టు నిశ్శబ్దాన్ని ఛేదించాలి. ఇంకా చెప్పండి సార్, అల్టిమేట్గా ఇవాళ దీన్ని ఎయిడ్స్ను కంట్రోల్ చేయడానికి అనేక NGOs కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా స్వచ్ఛంద ట్రస్టులు, సివిల్ సొసైటీలు, హెల్త్ అఫీషియల్స్ అనేక సందర్భాల్లో సెమినార్స్ పెట్టి కానీ లేదా స్పీచెస్ ద్వారా కానీ ఇస్తున్నారు. ఇదే విధంగా మీడియా ద్వారా కూడా దీనిపైన విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కేవలం 36 మండలాలు ఉన్నటువంటి చిన్న జిల్లా నిజామాబాద్ జిల్లాలో 743 కేసులు రావడం జరిగింది అని చెప్పి. సో దీనికి అల్టిమేట్గా మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటిది? ఎయిడ్స్ పేషెంట్కి కానీ లేదా ఎయిడ్స్న బారిన పడకుండా ఉండాలంటే మీరు అన్నారు ఇంతకుముందు యువతీ యువకులకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉందని అని అంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ఏ విధమైనటువంటి సలహా ఇవ్వదలుచుకున్నారు? ఈరోజు HIV సోకకుండా ముఖ్యంగా మనము అవేర్నెస్ కల్పించడం మన ముఖ్యమైన ఉద్దేశం. సెకండ్, ఒకవేళ అవేర్నెస్ కల్పిస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న లోపాలు జరగవచ్చు. కాబట్టి మనము సురక్షితమైన లైంగిక పద్ధతులను కూడా మనం నిరోధన వ్యక్తులు కల్పిస్తూ ఉన్నాం. ప్లస్ పరీక్షలు చేస్తూ ఉన్నాం, ట్రీట్మెంట్లు కూడా పెడతా ఉన్నాం. వాటితో పాటు న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ ఉన్నాం, వారికి తగిన సౌకర్యాలు అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చేస్తూ కూడా మనము మన జిల్లా యంత్రాంగం ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు యోగితా రాణా గారు ఏదైతే మనకు ఈరోజు వరకు నిజామాబాద్ జిల్లా లోపల గర్భిణీ స్త్రీలు ఏదైతే ఎయిడ్స్ వారిని సోకారో మరి దాంట్లో 24 మంది పిల్లలు పుట్టారు. 24 మంది పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా 22 మందికి HIV సోకకుండా మనం నిరోధించడం జరిగింది సేఫ్ డెలివరీ సిస్టమ్స్ ద్వారా. ప్లస్ వాటికి ట్రీట్మెంట్ పెడుతూ, గర్భిణీ స్త్రీకి ట్రీట్మెంట్ పెడుతూ, పుట్టిన తర్వాత ప్రతి పిల్లగాని కూడా ట్రీట్మెంట్ పెడుతూ మనము 18 నెలలు వచ్చేంత వరకు వారికి పరీక్ష చేసి వాళ్ళు ఎయిడ్స్ రహితులుగా HIV పాజిటివ్ లేని వ్యక్తులుగా మనం చూసాం. మరి అందులో భాగంగా ఈరోజు 22 మంది కంప్లీట్ ఆర్ఫన్స్ ఉన్నారు. మనకు HIV సోకినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి కూడా పిల్లలు 22 మంది ఉన్నారు. మరి సెమీ ఆర్ఫన్స్ 150 మంది ఉన్నారు. ఈ ఆర్ఫన్స్ కోసం, సెమీ ఆర్ఫన్స్ కోసం ఈరోజు డిచ్పల్లి ప్రాంగణం లోపల మన జిల్లా కలెక్టర్ గారు ఆర్ఫన్స్ హోమ్ ఒకటి వాళ్ళు స్కూల్ పోయేలాగున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదొక నిజంగా అనాథలైనటువంటి ఎయిడ్స్ HIV వ్యాధిగ్రస్త పిల్లలకు కానీ వారికి కానీ అందరికీ ఒక మంచి శుభ పరిణామం. ఆ విధంగా మన జిల్లా యంత్రాంగం అనేది మన దానికోసం చర్యలు తీసుకుంటూ ఉంది. మరి జిల్లా లోపల మనమేం చర్యలు తీసుకుంటూ ఉన్నాం, విరివిగా ప్రచారం చేస్తూ ఉన్నాం. వచ్చినా కూడా ఇమీడియట్గా కొందరు అందరికీ తెలిసిపోతుంది నా HIV రోగం అని చెప్పి పారిపోతూ ఉన్నారు. వాళ్ళను కూడా ఫాలోఅప్ చేసి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ పెట్టి మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సంవత్సరం మనం తీసుకున్న స్లోగన్ ఒకటి ఉంది, ఏదంటే జీరో ఇన్ఫెక్షన్, జీరో స్టిగ్మా మరియు జీరో డిస్క్రిమినేషన్.
జీరో ఇన్ఫెక్షన్ అంటే ఈరోజు మనం ఏదైతే ఒకప్పుడు 5.25 మన శాతం ఉండిందో ఈరోజు 15025 శాతానికి వచ్చాం. అంటే దాని అర్థం ఇన్ని సంవత్సరాల లోపల ఇంత శాతానికి మనకు వచ్చినప్పుడు ఇంకొన్ని రోజుల లోపల మనం కంప్లీట్గా దాన్ని నివారించవచ్చు. అంటే దానికి నివారణ ఒకటే, సురక్షితమైన లైంగిక పద్ధతులు. సెకండ్ ఏంది, ఇన్ఫెక్టెడ్ బ్లడ్ తీసుకోకపోవడం, ఇన్ఫెక్టెడ్ సూదులు తీసుకోకపోవడం. ఈరోజు మీకు మీరు ఎక్కడ చూసినా కూడా ఈరోజు మీకున్న సూదులు ఏంటంటే డిస్పోజబుల్ సిరంజెసే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మీకు ఏముంది, సురక్షితమైన లైంగిక పద్ధతులు మన ఈ నిరోధులు పెడతా ఉన్నాం. ఇంకొకటి బ్లడ్ సేఫ్టీ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి బ్లడ్ కేంద్రంలో కూడా. వెంకట్ గారు, మీరు బ్లడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే అనేక సందర్భాలలో ఆర్గనైజేషన్స్ బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి బ్లడ్ను తీసుకుంటూ ఉంటాయి. సో అది ఎవరికి ఇస్తారో అనేటువంటిది అప్రధానమైనప్పటికీ కూడా వాటిని టెస్ట్ చేస్తారా, హెచ్ఐవి టెస్ట్ చేస్తారా? ఇవాళ రెడ్ క్రాస్ సొసైటీ కానీ లేదా ఇతర సంస్థలు కానీ తీసేటువంటి దానిపైన మీ పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? ఈ బ్లడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక ఎయిడ్స్ గురించే కాదు, హెపటైటిస్ గురించి కూడా మేము పరీక్ష చేస్తాము. హెపటైటిస్ కూడా పరీక్ష చేస్తాము. వెంకట్ గారు, ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టి ఆ బ్లడ్ తీసుకునేటువంటి వ్యక్తులు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, కానీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీకు సంబంధించి ఎయిడ్స్ లేదు అని చెప్పి వాళ్ళు నిర్ధారణకు సంబంధించి ఏ విధమైనటువంటి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే మీకు ఎయిడ్స్ లేదు అనడానికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎయిడ్స్ ఉందంటే సీక్రెట్గా వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఓకే, సీక్రెట్గా మెసేజ్ వెళ్తుంది. ఈరోజు మీకు ఎయిడ్స్ ఏదైతే మీకు బ్లడ్ సెలెక్షన్ బ్యాగ్స్ వస్తున్నాయో ప్రతి కూడా నాకో నుంచే వస్తుంది. సపోర్ట్ కూడా వాళ్ళ నుంచే జరుగుతుంది. ఒక బ్లడ్ బ్యాంక్ మీ దగ్గరకు వస్తుందంటే కంపల్సరీ మా చెకప్ ఉంటుంది. మా చెకప్ తర్వాత మాత్రమే అవి పెడతాము. ప్రతి ఒక్కరికి రోగనిరోధక పరీక్షలు, మీకు దాదాపు 1450 రూపాయలకు విలువైనటువంటి రోగనిరోధక పరీక్షలు, అంటే హెచ్ఐవి కానీ హెపటైటిస్ కానీ బ్లడ్ గ్రూపింగ్ కానీ అన్ని పకడ్బందీగా జరుగుతాయి. అలాంటి చెక్ చేసిన బ్యాగుల్లో తీసుకోవాలి. ప్రైవేటు అన్అథెంటికేటెడ్ కొన్ని చోట్ల ఏమైపోతుందంటే ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఉంటే ఏం చేస్తారంటే సరిగా టెస్ట్ చేయకుండా ఆ నర్సింగ్ హోమ్లోనే ఎక్కడో ప్రతి ఇన్స్టిట్యూట్లో అక్కడిదక్కడ ఇమీడియట్గా డ్రా చేసేసి అప్పుడే ఎక్కిస్తూ ఉంటారు. అలాంటి పద్ధతులు సురక్షితమైనవి కావు. సురక్షితమైన బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ నిజామాబాద్లో గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఇంకోటి వీటి టాగూర్ ఉంది. ఇలాంటి ఒక 5 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. వాటి నుంచే మీరు బ్లడ్ తీసుకోవాలి. దాంట్లో అన్ని టెస్టులు చేసిన తర్వాత మాత్రమే ఇస్తూ ఉన్నారు. దానికి నాకో సపోర్ట్ ఉంది. గవర్నమెంట్ పర్యవేక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది. తప్పకుండా ఇవి జరుగుతాయండి. ఓకే, అదేవిధంగా ఈ ప్రధానంగా షేవింగ్ ద్వారా కూడా, అంటే బయట షేవింగ్ చేసుకోవడం వల్ల కూడా ఎయిడ్స్ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా అంటూ ఉంటారు. దీనిపైన ఒకసారి అది చాలా తప్పుడు కాన్సెప్ట్ అండి. ఒకవేళ అది నిజమై ఉంటే ఈరోజు భారతదేశంలోని జనాభా అంటే మనకు నెట్ లో కూడా ఉండాలి. మనకు ఇప్పుడు మీరు అన్నారు గూగుల్ సెర్చ్ లో కూడా ఉంది మన షేవింగ్ వాటి ద్వారా కూడా సిరంజీస్ ద్వారా ఇలా వస్తుంది అని. లేదు, ఎందుకంటే మీకు ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నప్పుడే చెప్పాను మీకు ఏంటంటే బ్లడ్ ఏదైతే హెచ్ఐవి వైరస్ ఉందో మన శరీరం నుంచి బయటకు వచ్చినటువంటి ఒక్క క్షణం లోపలనే చనిపోతుంది. ఓకే, ఇమీడియట్గా. లేనప్పుడు ఇమీడియట్గా మీకు ఈవెన్ హెయిర్ సెలూన్స్ లోపల కూడా ఇమీడియట్గా సావలం లాంటిది వేస్తూ ఉంటారు, ఇమీడియట్గా చనిపోతుంది. అదే మీకు హెపటైటిస్ అనుకోండి, హెపటైటిస్ అది త్వరగా చనిపోదు. హెపటైటిస్ గురి అయ్యే అవకాశం ఉంది, కానీ మనము హెచ్ఐవి గురి అయ్యే అవకాశం అనేది లేదు. ఒకవేళ అలా అది ఉంటే ఈరోజు మనం అందరం దాదాపుగా హెచ్ఐవికి గురి అయి ఉండేవాళ్ళం. Okay, sir. Thank you, Venkat Garu, for coming to K6 Studio and sharing your valuable thoughts on this occasion, World AIDS Day. Thank you, sir. Thank you very much K6కు. ఎందుకంటే K6 చాలా సందర్భాలను మన నిజామాబాద్ జిల్లాలో హెల్త్ యాక్టివిటీస్ చాలా పైన నా ఇంటర్వ్యూస్ తీసుకొని మీకు విరివిగా హెచ్ఐవి గురించి కానివ్వండి, మొన్న మార్పు సబ్జెక్ట్ గురించి కానివ్వండి, ప్రతి మిషన్ ఇంద్రధనుస్సు గురించి కానీ ఎక్కువగా ప్రచారం కల్పిస్తూ ఉంది. అందుకు వైద్య ఆరోగ్య శాఖ తరఫున K6కి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది డాక్టర్ వెంకట్ గారితో చర్చా కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి K6.